ఎందుకు మనం విశ్వాసంలో నిలకడగా ఉండలేము అంటే మర్చిపోయాము, మన యొక్క ఆత్మలో తీవ్రత తగ్గిపోయింది. ల్యాక్ ఆఫ్ ప్యాషన్, ఆ యొక్క ఆశ తగ్గిపోయింది. కాబట్టి మనం విశ్వాసంలో నిలకడగా నుంచోలేము. ఎందుకు విశ్వాసంలో నించోలేము అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘంలో ఇదే విషయాన్ని గమనించాడు. అందుకే వాళ్ళకి రాస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. వాళ్ళు కొరింథీ సంఘం స్థాపించబడినప్పుడు ఎంతో ఎమోషనల్గా ఉన్నారనమాట. తెలుగులో ఉంటుంది కదా, కొత్తదనం అన్నమాట, ఆ కొత్త పిచ్చి అన్నమాట. ఆ యొక్క సంఘం స్థాపించబడినప్పుడు ఎంతో పిచ్చి పిచ్చిగా ఆ కొత్త ఊహల్లో, ఆ కొత్త మోజులో ఉండి అసలు ప్రతి మీటింగ్కి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పినా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, చిటికేసినా పరిగెత్తుకుంటూ వచ్చారు. సేవ చేయడానికి ఎప్పుడు ముందుండేవాళ్ళు అనమాట. కానీ 58వ వచనంలో అపోస్తలుడైన పౌలు వాళ్ళ గురించి చెప్తూ ఇలా రాస్తూ ఉన్నాడు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకో. వాళ్ళలో కొంతమంది వాళ్ళ విశ్వాసంలో ఎలా అయిపోయారంటే, మేము దేవుని వెంబడించడంలో, దేవుని పని చేయడంలో, దేవుని కొరకు నుంచోడంలో వాళ్ళ యొక్క ఆ మొదటి ఆశ పోయిందనమాట. ఆ కొత్త మోజు పోయింది వాళ్ళ జీవితంలో. అందుకే వాళ్ళకి దేవుని కొరకు ప్రయాసపడటము, ఎంత చేస్తాంలే, ఏమవుతాంలే అని వ్యర్థమైపోతుందేమో, ఏం కష్టపడతాంలే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వాళ్ళకి చెప్తూ రాస్తున్నాడు, క్రీస్తునందు మీ ప్రయాస ప్రభువునందు కాగా సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు, ఏమని రాశారండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు అప్పుడప్పుడు ఆసక్తి కలిగి ఉండండి అని రాసింది. మీ బైబిల్లో అలా ఉందా అండి? దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఎప్పటికీ ఆసక్తులు కలవారై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తి. మన జీవితంలో ఆసక్తి అనేది తగ్గిపోవడం వల్ల విశ్వాసంలో నిలకడ అనేది మన జీవితంలో తగ్గిపోతుంది. When you don't have this passion consistently in your life, you will not have a consistent faith life in you. విశ్వాసంలో నిలకడ అయినటువంటి విశ్వాస జీవితం నువ్వు కలిగి ఉండలేవు. ఈరోజు యేసయ్యతో కూడా నీ యొక్క జీవితము కొత్త మోజులానే ప్రారంభమైందా? మనలో కొంతమంది ప్రారంభిస్తాం జీవితం ఎప్పుడంటే, ఒక మంచి దేవుని యొక్క వాక్యం శర్మన్ని ఎవరైనా సేవకుడు చెప్పినప్పుడు అబ్బో ఉబ్బిపోతామన్నమాట. నిర్ణయాలు తీసుకుంటాం, నేను అట్టుంటాను, నేను ఇట్లుంటా అని ఆ ఉబ్బిపోవడం అంతా తుస్సమన్నప్పుడు విశ్వాసం ఎక్కడికో ఎగిరిపోతుంది. యేసయ్యతో ప్రారంభించిన మొదట్లో మన జీవితంలో బాగా బైబిల్ చదువుకునే వాళ్ళం, ఫెయిత్ నేనే ప్రాక్టీస్ చేయాలని అనుకునే వాళ్ళం. కానీ రోజులు గడిచిపోయే కొద్దీ ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంది. చాలా స్ట్రేంజ్ అండి. సాతాను ఇదే తీసుకొస్తూ ఉన్నాడు. ఈ ఆసక్తి లేనితనం అనేది దేవునికి నీకు మధ్య సంబంధంలో వచ్చింది. ఈ ఆసక్తి లేనితనం అనేది నీకు నీ భర్తకి మధ్యలోకి వచ్చేసింది. మనలో ఇక్కడ కూర్చున్న చాలామంది కుటుంబాల్లో మొదటి ప్రేమ లేదు. ఎందుకంటే మనలో కొంతమందికి మరి భార్య అందంగా కనిపించదు, కొన్నిసార్లు భర్త ఇంట్రెస్టింగ్గా అనిపించడు, వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరు. కాబట్టి మన యొక్క సంబంధాల్లో ఆ యొక్క ప్రేమ అనేది తక్కువైపోతూ ఉంది. ఆసక్తి లేదు కాబట్టి, ఆ యొక్క ప్యాషన్ అనేది లేదు కాబట్టి. ఎందుకంటే కేవలం ఎమోషనల్గా కొత్త మోజుగా అటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా ఉంది. మనలో కొంతమందికి చిన్నప్పుడు చాలాసార్లు చెప్పుంటాము, ఏమనంటే, నాన్న నేను నిన్ను పెద్దయితే చూసుకుంటాను, అమ్మ నిన్ను పెద్దయితే తప్పకుండా చూసుకుంటాను అని. కొన్నిసార్లు వాళ్ళ బాధ్యత పెద్దయిన తర్వాత మనకి నచ్చదు, ఎందుకంటే ఆసక్తి తగ్గిపోయింది కాబట్టి. ఈ అనాసక్తత అనేది యేసయ్యకి నీకు మధ్య సంబంధంలో, నీకు మరి మన యొక్క కుటుంబాల్లో మధ్యలో సంబంధాల్లో కూడా వచ్చేసింది. సాతాను దాన్ని తీసుకొచ్చాడు మనము ఆ యొక్క ఆనందకరమైనటువంటి సంబంధాన్ని అనుభవించలేకుండా ఉండడానికి. ప్రియమైన భర్త, భార్య, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు అనాసక్తితో ఉన్నావా? నీ యొక్క సంబంధాల విషయంలో నిన్ను కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఇఫ్ యు వాంట్ టు బి ఎ సర్వింగ్ టీమ్, ఎప్పుడూ ఆసక్తిగా ఉండాలి. ఒక నెల వచ్చి ఇంకో నెల రాకపోవడం కాదు.
ఇఫ్ యు వాంట్ టు బీ ఇన్ వర్షిప్ టీమ్, ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఒకసారి నచ్చినప్పుడు ఆసక్తి ఉండి ఇంకోసారి నచ్చినప్పుడు కాదు. నీవు ఏదైనా బాధ్యత తీసుకోవాలి అంటే ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. ఒకసారి ఉండి ఒకసారి లేకుండా కాదు. ఆ ఎప్పటికీ ఆసక్తి అనేది మన జీవితాల్లో లేకపోయినప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉండడం అనేది మన జీవితాల్లో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించుచూ ఉండగా నీ యొక్క ఆత్మీయ గర్వాన్ని, అంధత్వాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి నేను ఏమైనా నా జీవితంలో ఇలా ఉన్నానా అన్న విషయాన్ని మనం పరిశీలించుకుందాము. ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళ్దాము. ఎందుకు మనం విశ్వాసంలో స్థిరులంగా ఉండలేము అనేది 4వ కారణం ఏంటి అంటే, మనము అనవసరమైన బోధల్ని వినేవాళ్ళంగా ఉంటాము. వి గో టు ఫాల్స్ టీచింగ్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు అక్కడ ప్రవచనాలు చెప్తున్నారంటే అక్కడికి, ఇక్కడికి ఈ విధంగా ఉంటుందంటే అక్కడికి ఇంతమంది వెళ్తున్నారంటే ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుందంటే అక్కడికి 6 వారాలు వెళ్తే అలా జరుగుతుందంటే అక్కడికి. మన జీవితంలో ఆ యొక్క పైపైన విశ్వాసము, పైపైన ఉండేటువంటి ఆత్మీయత ఉంది. ఫాల్స్ టీచింగ్స్, అబద్ధపు ఆ యొక్క మాటల్ని, అబద్ధపు టీచింగ్స్ని మన జీవితంలో గుర్తుపట్టలేకపోయినప్పుడు మనం విశ్వాసంలో నుంచలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన కాలు సంఘంలో ఉన్నట్టే ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది అనమాట. కాలు ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది, అప్పుడప్పుడు కాలు ఇంకో చోట కూడా పెడుతూ ఉంటాం అనమాట. బట్ దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ఆ విధంగా ఉంటే మన విశ్వాసంలో నుంచలేము. కొరింథీ సంఘానికి కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నింది. అందుకే అపోస్తలుడైన పౌలు వాళ్ళకి రాస్తూ మొదటి పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు. 15వ అధ్యాయం 2వ వచనంలో, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను మీకు సువార్తను ప్రకటించాను, నేను ఏదైతే నా దేవుని నుండి పొందుకున్నానో ఆ సువార్తనే మీకు ప్రకటించాను. అటువంటి విశ్వాసం గురించే నేను మీకు చెప్పాను. వ్యర్థమైన విశ్వాసాన్ని గురించి నేను మీకు చెప్పలేదు. కానీ ఎందుకు మీలో కొంతమంది అలా ఉండలేకపోతున్నారని 12వ వచనంలో నుండి నేను చదువుతున్నాను, చూద్దాము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మనలో కొంతమందికి we don't have this consistency in the word of God. దేవుని యొక్క వాక్యం గురించి, మనము నేర్చుకున్నటువంటి వాక్యం గురించి మనకి ఆ యొక్క నిలకడతనం లేదు. ఎవరు ఏది చెప్పినా మనం నమ్మేస్తామన్నమాట. ఒకసారి ఒక యవనస్తురాలైనటువంటి ఆ పాప నా దగ్గరికి వచ్చింది. బ్లెస్సక్క, నేను విన్నాను మనం ఒకసారి రక్షింపబడితే సరిపోతుందంట, మరలా ప్రతిరోజు కూడా మనం యేసయ్యని పాప క్షమాపణ గురించి అడగాల్సిన అవసరం లేదంట అనేటువంటి విషయాన్ని నేను విన్నాను. ఏంటక్క ఇది అని అడిగింది. మీరు అలా ప్రార్థన చేస్తున్నట్లయితే చాలా తప్పు, మీరు అలా చెప్పకూడదు అని చెప్పారంట. ఇది ఏంటక్క అని అడిగింది. నేను చెప్తాను, అది వాక్యానుసారం కాదు. నీకు ఎప్పుడైతే వాక్యం తెలీదో అప్పుడే అటువంటి బోధలన్నీ నిన్ను ఆకర్షిస్తాయి. అప్పుడే అటువంటి బయటికి కనిపిస్తే జిమ్మికలన్నీ నిన్ను ఆకర్షిస్తాయి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అభద్రమైనటువంటి, అనవసరమైనటువంటి, నిజము కానటువంటి మాటల వైపు మనం తిరిగినప్పుడు విశ్వాసంలో స్థిరులంగా ఉండలేము. అపోస్తలుడైన పౌలు వీళ్ళ గురించి గుండె కొట్టుకుంటూ చెప్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారయ్యా వాళ్ళ మృతుల్లో నుండి లేవరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? యేసయ్య మీ కళ్ళ ముందే చనిపోయి తిరిగి లేచాడు కదా, దాన్ని నమ్మడానికి ఏం కష్టమైంది మీకు అని చెప్పి. ఆర్ యు బీయింగ్ లెడ్ బై ద ఫాల్స్ టీచింగ్స్? ఈరోజు అటువంటి టీచింగ్ల వైపే నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండలేవు. ఎప్పుడు కూడా నువ్వు నిలకడగా ఉండలేవు. ఎందుకు మనం విశ్వాసంలో నిలకడంగా ఉండలేము అనే దానికి చివరిగా దేవుని యొక్క వాక్యంలో చూడబోతూ ఉన్నాము. శోధనల వల్ల మన జీవితంలో అనేక మంది విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాము. బికాస్ ఆఫ్ ద టెంప్టేషన్స్ సమ్ ఆఫ్ us ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాం అన్నమాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ సంఘంలో కూడా అదే ప్రాబ్లంని కనుగొన్నాడు.
which is the same problem with the present church today. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఆ ప్రాబ్లం ఉన్నింది, కొరింథీ సంఘంలో కూడా ఆ ప్రాబ్లం ఉన్నింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరొప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము, ద చర్చ్ ఎట్ కొరింథ్ హ్యాడ్ గాట్ సమ్ సీరియస్ ప్రాబ్లం. ఒక భయంకరమైనటువంటి సీరియస్ అయిన ప్రాబ్లము కొరింథీ సంఘానికి ఉన్నింది. ఏంటి అంటే వాళ్ళలో జారత్వం ఉన్నింది, వాళ్ళల్లో పాపం ఉన్నింది. ఈ పాపము అనేది మనల్ని మన జీవితంలో విశ్వాసంలో నిలకడగా ఉండనీయకుండా మన జీవితాన్ని చేస్తుంది. 2-3 సంవత్సరాల క్రితము ఒక మధ్యరాత్రిలో నాకు ఒక SMS వచ్చింది, బ్లెస్సక్క ఐ వాంట్ టు టాక్ విత్ యూ ఇమ్మీడియట్లీ అని. సరే, ఎందుకు ఇమ్మీడియట్గా మాట్లాడాలి అని అబ్బాయి అనుకుంటున్నాడు అని అనిపించినా మరి పిల్లల్ని ఇద్దరు వచ్చి నేను కాల్ చేశాను. ఏంటి అంటే, బ్లెస్సక్క నా పరిస్థితి ఎలాగుంది అంటే, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, ఆ అబ్బాయి ఆ యొక్క ఫేస్బుక్లో ఆ అమ్మాయితో మాట్లాడిన చాటింగ్ని బట్టి ఆ అమ్మాయి వాళ్ళ అన్న వీడిని తన్నడానికి రెడీ అయ్యాడనమాట. హిజ్ ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. వాడి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఫేస్బుక్లో మాట్లాడాడు అమ్మాయితో, చాటింగ్ చేశాడు. ఎంత లస్ట్ఫుల్గా చేశాడు అంటే, వాళ్ళు చేసింది చూసి వాళ్ళన్న వీడిని పట్టుకొని తన్నాలనుకుంటా ఉన్నాడు. వాడన్న స్టేట్మెంట్ ఏంటి అంటే, అక్క నీవు అనుకున్నంత మంచివాడిని నేను కాదు, దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయవా, దయచేసి నా కోసం వాళ్ళతో ఏమన్నా మాట్లాడి నన్ను క్షమించమని అడుగుతావా అని అడిగాడు. నా హృదయము గుణపంతో గుచ్చినంత బాధ అయింది. ఐ థాట్ దట్ బాయ్ ఈజ్ వెరీ మచ్ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో ఎంత బాగున్నాడు కదా అని అనుకున్నాను. తన క్లాస్లో ఎంత మంచిగా ఉన్నాడు ఈ యవనస్తుడు అని నేను అనుకున్నాను. నాకు తెలీదు తనలో ఇటువంటి జారత్వం దాగి ఉంది అని. నువ్వు అలా చేసుండవులే నాన్న అని నేను అంటే అన్నాడు మళ్ళీ, అట్లా అనుకోదక్క, దయచేసి నువ్వు ఆ కాన్వర్జేషన్ని చూస్తే నన్ను తంతావు నువ్వు అన్నాడు. అట్లీస్ట్ ఐ అప్రిషియేట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు యాక్సెప్ట్ హిస్ మిస్టేక్. మన జీవితాల్లో కూడా ఈ కనిపించినటువంటి పాపము మనందరినీ కూడా హోల్డ్ తీసేసుకుంది. ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన యవనస్తురాలా, నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు నీకున్నాయా? నీ జీవితంలో ఉన్నటువంటి యొక్క శోధనలు నిన్ను నీ విశ్వాసంలో నిలకడగా నుంచోనీయకుండా నువ్వు ఆ యొక్క పరిస్థితుల వైపు లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయా? ఆర్ యు లివింగ్ ద సేమ్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ యంగ్ బాయ్ రైట్ నౌ ఇన్ యువర్ లైఫ్? అదే పరిస్థితుల్లో బహుశా ఇక్కడ కూర్చొని నువ్వు ఉన్నావా? ఈరోజు యేసయ్య నీతో స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. గెట్ రీడ్ ఆఫ్ దాట్, స్టాండ్ ఇన్ ఫెయిత్. ఆమేన్, ఆమేన్. మన ఊహల్లో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో మనము మన పాపంలో పడిపోయే వాళ్ళంగా ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బహుశా నీకున్నటువంటి ఈ యొక్క శోధనలు నిన్ను నీ విశ్వాస జీవితంలో నిలకడగా ఉండనీయకుండా నిన్ను వెనక్కి లాక్కు వెళ్తూ ఉన్నట్లయితే ఈరోజు మనల్ని పరిశీలించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. రెండో విషయం మనం చూసాము, ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండలేము అనేటువంటి విషయము. చివరిగా ఎలా నేను నిలకడగా ఉండగలను అనేటువంటి విషయాన్ని చూసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాము. మొట్టమొదటిగా చూసాము ఎందుకు నేను విశ్వాసంలో నిలకడగా ఉండాలి. రెండోది చూసాము ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాను. మూడోది చూడబోతూ ఉన్నాము ఎలా విశ్వాసంలో నేను నిలకడగా ఉండగలను అనేది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు. ఎలాగా మనం విశ్వాసంలో నిలకడగా ఉండగలము అంటే, వినుట విశ్వాసం వలన కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి మాట మన జీవితంలో ఉంటుందో అప్పుడే మన జీవితంలో విశ్వాసంతో ఉండగలము. ఈ సంవత్సరానికి దేవుడు మరి మన యొక్క సంఘ కాపరికి ఇచ్చినటువంటి తలంపు, ఆ యొక్క ఆశ ఇదే, బ్యాక్ టు బైబుల్. దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడిన విధంగా మన వెనకాల ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము, గాడ్స్ వర్డ్ అన్షేకబుల్ ఫౌండేషన్.
నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో లేకపోతే ప్రతి శ్రమ నిన్ను కృంగదీస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నువ్వు నిలకడగా లేకపోతే ప్రతి అబద్ధపు వాక్యము కూడా నిన్ను విశ్వాసం నుండి వెనక్కి తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నువ్వు నిలకడగా లేకపోతే అనాసక్తురాలుగా నువ్వు తయారైపోతావు. దేవుని యొక్క వాక్యం నీలో నిలకడగా లేకపోతే గర్విష్ఠురాలుగా నీ జీవితంలో తయారవుతావు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫౌండేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నీలో ఎంతగా స్థిరంగా ఉంటుంది అనే దాని మీదే నువ్వు విశ్వాసంలో ఎంత నిలకడగా ఉండగలవు అనేటువంటి విషయం తయారవుతుంది. ప్రతి శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు అనే వాక్యం నీకు గుర్తుంటుందో విశ్వాసంలో నిలకడగా ఉంటావు. ప్రతి అబద్ధపు ప్రవక్త వచ్చినప్పుడు నీ వాక్యాన్ని ఎప్పుడు సరిచూసుకుంటావో అప్పుడు విశ్వాసంలో నువ్వు నుంచుంటావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనము స్థిరంగా ఉండడానికి నేర్చుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమెన్, ఆమెన్. అందరం చెప్దామండి మన బైబిల్ పట్టుకొని, దేవుని యొక్క వాక్యము నాలో సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్. ఈ సంవత్సరము నీ బైబిల్ మురికిదైపోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. మురికిదైపోవాలంటే నువ్వెప్పుడు తీకపోవడం వల్ల దాని మీద డస్ట్ పేరుకోవాలన్నది కాదు నా ఉద్దేశం. నీ బైబిల్ మురికిదైపోవాలి అంటే దీనిలో నువ్వు పెట్టుకున్న గుర్తులు ఉండాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటలకి నువ్వు చేసుకున్న మార్కింగ్స్ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాడో దాని మీద నువ్వు రాసుకున్న డేట్లు ఉండాలి. నీ బైబిల్ అలా మురికైపోవాలి. మనలో చాలామంది బైబిల్స్ కొత్త వాసన వస్తున్నాయి. మీరు నాతో పాటు ఆలోచించండి. సంవత్సరం మొదట్లో టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటే సంవత్సరం అంతా చదువుతాం కాబట్టి సంవత్సరం చివరికి వచ్చేపాటికి దానిలో పేపర్లు కొన్ని ఊడిపోతూ ఉంటాయి కదా. మన బైబిల్ కూడా అలా అవ్వాలి. ఆమెన్. అక్కడక్కడ బైబిల్ చినగాలి. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి నీ బైబిల్ చినగాలి. నీ బైబిల్ నీ యొక్క పేపర్లన్నీ వాడివేయబడినట్టుగా మసక బారిపోవాలి. ఎందుకంటే నువ్వు చదివావు కాబట్టి. ఐ లవ్ టు సే, నా బైబిల్లో నేను రాసుకున్న డేట్లు కూడా ఉంటాయి, నేను రాసుకున్న టైంలు ఉంటాయి. 1 AM in the night, డిసెంబర్ సో అండ్ సో డేట్ 2002, 2015. ఆ రోజు యేసయ్య నాతో మాట్లాడి నన్ను ఆదరించిన క్షణాలు, యేసయ్య నాతో మాట్లాడి నన్ను నుంచోబెట్టి బలపరిచిన క్షణాలు, విశ్వాసంలో నన్ను ఇంకొంచెం ఎదుగు తీసుకెళ్ళిన క్షణాలు. దే హ్యావ్ ద రికార్డింగ్స్. ఐ హ్యావ్ ద రికార్డింగ్స్ ఇన్ మై బైబిల్. యూ షుడ్ హ్యావ్ ద సేమ్. ఆమెన్, ఆమెన్. ఈ సంవత్సరము రేమా చర్చ్లో ఉన్నటువంటి మనందరి బైబిళ్ళు పాతగా అయిపోవాలి. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు దాన్ని తింటావు కాబట్టి, ఎందుకంటే ప్రతిరోజు దాన్ని తినకుండా నువ్వు నిద్రపోవు కాబట్టి. ఆమెన్. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ. లెట్ యువర్ బైబిల్ బికమ్ డస్టీ. లెట్ యువర్ బైబిల్ బికమ్ ఓల్డ్. నీ బైబిల్ పాతదైపోవాలి. నీ బైబిల్కి కొత్త వాసన పోవాలి. నీ బైబిల్ నీలోకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం నీలో సమృద్ధిగా నివసించినట్లుగా అలవాటు చేసుకుందువుగాక. ఆమెన్. ఇంకా ఎలాగ మనం విశ్వాసంలో నిలకడగా ఉండగలము అంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ప్రారంభమైంది. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఈ అధ్యాయం మొట్టమొదటి వచనం ఇలా ప్రారంభమైంది. ఏమనంటే ఇంగ్లీష్లో దేర్ఫోర్ అని, తెలుగులో అయితే కావున అని. కావున అనే మాట ఎప్పుడు అంటామంటే ముందేదో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పిన తర్వాత నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే మధ్యలో కంజంక్షన్ వాడతాము. ఏమనంటే దాన్ని బట్టి కావున నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్తాము. ఏంటి ఆ యొక్క కనెక్షన్ అంటే 3వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదివినట్లయితే ఎందుకు మనం విశ్వాసంలో స్థిరంగా ఉండలేము, ఏ విధంగా చేస్తే స్థిరంగా ఉండగలము అనే విషయం ఇక్కడ ఉంది. నేను చదువుతున్నాను. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు.
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు వాడు అతిశయించుచున్నారు. వాళ్ళ జీవితంలో యేసయ్య ఏమని చెప్పాడంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తే, ఏ విధంగా ఉండినారు ఫిలిప్పీ సంఘంలో కొంతమంది అంటే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మనలో కూడా అది ఎంతో భయంకరమైన విషయము. మనలో కూడా కొంతమంది మన జీవితంలో ఆ విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. సిలువకి వ్యతిరేకులుగా జీవిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, మెనీ ఆఫ్ యూ ఆర్ లివింగ్ యాజ్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ అని. సిలువకి శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. మన జీవితము, మన మాటలు, మన జీవితంలో నుండి వచ్చే సువాసన ఎలాగుంది అంటే సిలువకి శత్రువులుగా మన జీవితంలో ఉంటూ ఉన్నాం. ఆ అబ్బాయిని చూసినప్పుడు నా గుండె పగిలిపోయింది. ఇంకేమి సిలువ సాక్షిగా జీవిస్తున్నాడు తన స్నేహితుల ముందు అని బాధేసింది నాకు. ఆ బాధ అంతటితో ఆగిపోయి ఉంటే బాగుండేది. దాని గురించి నా ఎక్స్ప్లెనేషన్, దాని గురించి వేరే వాళ్ళు మళ్ళీ వచ్చి నాతో డిస్కషన్ చేసినప్పుడు ఇంకొకసారి చచ్చినంత బాధ అయింది నాకు. మేడం, పలానా వాళ్ళని నీకు తెలుసు కదా, నువ్వు చూసావా అని మొదలుపెట్టారు. అప్పుడు నా మొహం చూడాలి, సిగ్గుతో తల వంచుకున్నాను. నేనే అలా అయితే తన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆ క్షణంలో ఏమై ఉంటాడో నాకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us live as people. ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళంగా జీవించినప్పుడు విశ్వాసంలో స్థిరులంగా ఉంటాము. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఇప్పుడు కన్నీళ్లతో చెప్తున్నాను అంటున్నాడు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కన్నీళ్లతో నీకు చెప్తున్నాడేమో, సిలువకి విరోధిగా జీవించొద్దు అని. డోంట్ లివ్ యాజ్ ఎనిమీ ఆఫ్ ద క్రాస్ అని. వారి కడుపే వారి దేవుడిగా, వారు సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. అలా ఉంటే నువ్వు విశ్వాసంలో ఉండలేవు. కాబట్టి నువ్వు క్రీస్తు యేసునందు స్థిరంగా ఉండటానికి ప్రయాసపడు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఏ విధంగా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండగలము అంటే, మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. విశ్వాసానికి ముందు ఏం కనిపించింది అంటే మెలకువగా ఉండడం. ఇంగ్లీష్లో ఉంది బీ ఆన్ గార్డ్. బీ ఆన్ గార్డ్, GUARD, గార్డ్. మెలకువగా ఉండు, నిన్ను నువ్వు కాపలా కాచుకో, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయాసపడు. నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని ఈరోజు ఇక్కడ కూర్చొని నువ్వు అనుకుంటే అయిపోదు. ప్రతిరోజు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు శ్రమలు నీ జీవితంలో విశ్వాసాన్ని తీసేయడానికి ప్రయత్నించినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ప్రతిరోజు నీ గర్వం నిన్ను విశ్వాసం నుండి బయటకు తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. ప్రతిరోజు వాక్యము నిన్ను అనవసరమైనటువంటి అబద్ధపు వాక్యాలు నిన్ను వెనక్కి లాగుతున్నప్పుడు నీవు స్థిరంగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ప్రతిరోజు అనాసక్తత అనేది, ప్యాషన్లెస్ అనేది, ప్యాషన్ లేకపోవడం అనేది నీకున్నప్పుడు మెలకుగా ఉండాలి. యూ షుడ్ గార్డ్ యువర్ సెల్ఫ్. నువ్వు మెలకుగా ఉండాలి. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే విశ్వాసమందు మనం నిలకడగా ఉండగలుగుతాము. విశ్వాసమందు నిలకడగా ఉండగలిగితే పౌరుషం వస్తుంది నా యేసయ్య అని. విశ్వాసంలో నిలకడగా ఉండడం వల్ల పౌరుషం గల వాళ్ళై ఉండగలము. పౌరుషం కలిగిన వాళ్ళంగా ఉన్నప్పుడు బలవంతులంగా జీవించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పిస్తూ ఉండగా చెవిటి వాళ్ళంగా మన జీవితంలో ఉండద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి అని నేర్చుకున్నాము. నీవు విశ్వాసం కలిగి ఉండడం వల్ల నీ విరోధి అయిన సాతానుకి నీవు ఓడిపోతావు, నేను గెలుస్తాను అనేటువంటి సిగ్నల్ నువ్వు ఇస్తావు. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉండాలని నేర్చుకున్నాము. మూడవదిగా, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి అనేది నీకున్న ఆజ్ఞ. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నాము. విశ్వాసంలో నిలకడగా ఉండాలని చూసుకున్నాము. రెండోది, ఎందుకు విశ్వాసంలో ఉండలేకపోతాము అని చూసుకున్నాము. బహుశా శ్రమల వల్ల విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతూ ఉన్నావా? బహుశా నీ జీవితంలో కనిపించని ఆత్మీయ గర్వం వల్ల నీ జీవితంలో విశ్వాసంగా నిలకడగా ఉండలేకపోతూ ఉన్నావా? బహుశా నీ జీవితంలో
ఎప్పటికీ ఉండాల్సిన ఆసక్తి అప్పుడప్పుడే వస్తుంది, ఎప్పుడెప్పుడో కొన్నిసార్లు వస్తుంది. కాబట్టి విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతూ ఉన్నావా? బహుశా కొత్త మోజు తీరిపోయిందా యేసయ్యతో నీ సంబంధంలో? బహుశా యేసయ్యతో నీ సంబంధం కొత్త మోజులాగా ఉంటే నేను చెప్తూ ఉన్నాను, అది అసలు సంబంధమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మోజు అనేటువంటి దానిలో నుండి ఆసక్తి అనేటువంటి దానిలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయను గాక. బహుశా అబద్ధపు టీచింగ్స్ వల్ల నీవు నీ విశ్వాసంలో నుంచోలేకపోతూ ఉన్నావా? ఈరోజు నీ యొక్క అడుగులు స్థిరంగా ఉండడం వల్ల నీ విశ్వాసంలో నిలకడగా నించోడానికి ప్రయాసపడు. బహుశా చివరిదిగా నీ జీవితంలో శోధనల వల్ల నువ్వు నిలకడగా ఉండలేకపోతూ ఉన్నావా? బహుశా నీవు కూడా ఆ యవనస్తుడిలాగా నీవు కూడా అనుకోకుండా ఇలానే నీ జీవితం ఉంటూ ఉందా? ఈరోజు పరిశీలించుకో. నీవు విశ్వాసంలో నిలకడగా నుంచోవాలి. ఎలా నుంచోగలము అంటే దేవుని యొక్క వాక్యంలో నీ పునాది ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీలో సమృద్ధిగా నివసించినప్పుడు, నీ యొక్క బైబిల్ పాతదిగా అయిపోయేంతగా నువ్వు చదివినప్పుడు నీ విశ్వాసంలో నిలకడగా నుంచోగలవు. నీవు ఎప్పుడైతే నేను అనుదినము నా సిలువనెత్తుకొని నా యేసయ్యని వెంబడిస్తాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని సిలువకి విరోధిగా కాకుండా సిలువకి సాక్షిగా జీవించడానికి ప్రయాసపడతావో అప్పుడు విశ్వాసంలో నిలబడగలుగుతావు. ఎప్పుడైతే మెలకుగా ఉంటావో అప్పుడు నీవు నీ విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువు అయినట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.